ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వజ్రాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందుకంటే 1,35,000 కోట్ల పెట్టుబడితో ఒక ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో శంకుస్థాపన కార్యక్రమం. నిజంగా ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే గూగుల్ డేటా సెంటర్ 1,35,000 కోట్ల పెట్టుబడి. దీనివల్ల ఐటీ రంగంలో ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. తద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. దేశ చరిత్రలోనే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ఈ గూగుల్ డేటా సెంటర్ అగ్రస్థానంలో నిలబెడుతుంది. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని సాధించింది యువనేత నారా లోకేష్ గారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, పవన్ కళ్యాణ్ గారి సూచనలతో యువనేత నారా లోకేష్ గారు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఎన్నో భగీరథ ప్రయత్నాలు చేసి ఎట్టకేలకి 1,35,000 కోట్ల పెట్టుబడితో లక్షల ఉద్యోగాలకి అవకాశాలు ఇచ్చే విధంగా గూగుల్ డేటా సెంటర్ ఆంధ్ర రాష్ట్రానికి సాధించడం జరిగింది. అందుకే చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి ఆ యొక్క భావి భారత పౌరులు భవిష్యత్తులో ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉద్యోగ అవకాశాలు కల్పించబడే ఆ చదువుతున్నటువంటి విద్యార్థులు పాలాభిషేకం కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి వారి కటౌట్లకి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతని మొత్తం కూడా తెలియజేయడం జరిగింది. ప్రపంచం అంతా కూడా క్వాంటమ్ వ్యాలీ అనే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆంధ్ర రాష్ట్రం కోసం అనేక రకాలుగా కష్టపడుతూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా. ఎందుకని చెప్తున్నానంటే, రాజకీయ నేత వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ఆలోచన చేస్తాడు. రాజనీతిజ్ఞుడు భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు రాజనీతిజ్ఞుడు. అందుకే ఆనాడు కంప్యూటర్ రంగంలో అందరికంటే అడుగులు ముందుకేసి ఆ ఫలాల్ని తెలుగు వాళ్ళకి అందించారు. ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ గూగుల్ని ఈరోజు విశాఖపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మిగతా కేంద్ర మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద పెట్టుబడి ముందు వచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు ప్రత్యేకంగా యువనేత నారా లోకేష్ గారు కృషి చేసి, ఎందుకంటే ఈ గూగుల్ సంస్థని భారతదేశంలోనే ఎన్నో రాష్ట్రాలు పోటీ పడి గూగుల్ సంస్థ వారికి కావాలని చాలామంది చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా మన యువనేత నారా లోకేష్ గారు యువగళంలో ఏదైతే మాట ఇచ్చారో, యువగళం పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో, యువతకి ఉద్యోగ అవకాశాలు పెంపొందించేదానికి శక్తి వంచన లేకుండా రేపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కృషి చేస్తానని మాట ఇచ్చారో, ఆ మాట ప్రకారం ఎన్నో పరిశ్రమలు ఈ 2 సంవత్సరాల కాలంలోనే తేవడం జరిగింది. అయితే ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి, కానీ వాటన్నిటికీ మించి ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ సంస్థని $15 బిలియన్ల పెట్టుబడితో ఈరోజు విశాఖపట్నం తేవడం మనందరికి కూడా చాలా గర్వకారణం. భవిష్యత్తులో దీని ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి ఎంతో మంచి అవకాశాలుగా మారబోతున్నాయని ఈ గూగుల్ సంస్థ ఈరోజు శంకుస్థాపన చేసిన శుభ సందర్భంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో యువత, చదువుకున్న పిల్లలు అందరూ కూడా వచ్చి సంఘీభావంగా ఈరోజు అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేసి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసినందుకు అందరికి కూడా
పేరు పేరున వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వెల్కమ్ టు గూగుల్. థ్యాంక్ యూ సిబిఎన్ సార్, థ్యాంక్ యూ నారా లోకేష్ సార్. ఇంత పెద్ద కంపెనీని మన ఆంధ్రప్రదేశ్కి తెస్తున్నందుకు, అలాగే ఎంతెంతో పెట్టుబడులు పెట్టి అలాగే మన ఆంధ్రప్రదేశ్కి ఎంప్లాయ్మెంట్గా తెస్తున్నందుకు సిబిఎన్ సార్కి అలాగే నారా లోకేష్ సార్కి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఒకప్పట్లో శ్రీలంక పరిస్థితి వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి అని అన్నారు. అలాంటి ఆంధ్రాకి ఇలాంటి కొత్త కంపెనీలు తీసుకురావడం వల్ల మన ఆంధ్ర స్వర్ణాంధ్రగా అయ్యేదానికి త్వరగా అవకాశం ఉందనేసి, అలాగే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుందనేసి కోరుకుంటూ ఈరోజు మనం సిబిఎన్ సార్కి అలాగే నారా లోకేష్ సార్కి పాలాభిషేకం చేసాం.